ఇటువైపు తల కాదులే ఒక్క నిమిషంలే సరే పెట్టేసి ఇప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా మన్నైపో పునుగాదే తల తల ఈ పక్క రావాలి అది 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 అటే 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 కిషోర్ నువ్వు ముందుకు రా నాయన బిడ్డ ముందుకురా ముందుకురా నేనే మార్గము నేనే సత్యము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవముగా నిజముగా నేనే జీవముగా పరదేశులము ప్రియుల రమణ పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని బైబిల్ తెలియజేయుచున్నది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన యాడికి ఒక ప్రత్యేకమైన దినం సోమవారం సంత. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఆ సంతలో కిక్కరించి ఉంటారు. అందులో మన స్నేహితులు బంధువులు కనపడతారు. అయ్యా అందరు బాగున్నారా, ఇంటికి రా అంటే తాళాలు ఇంటికా నా దగ్గరే ఉన్నాయి, మళ్ళా చూస్తాములే అంటారు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఆ సంతలో ఎవరూ ఉండరు. అలాగే భూమి మీద మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాం. ధారా కిరణ్ కుమార్ తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాడు. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు
దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజల పాప నివారణ కొరకై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ కలుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. దారా కిరణ్ కుమార్ మరి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని అని ఆయన ఇప్పుడు ప్రభు యొద్ద చేర్చబడ్డాడు. మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మనం కూడా ప్రభును అంగీకరిస్తే ఒకానొక సమయమున మధ్యాకాశములో దారా కిరణ్ కుమార్ చూసే భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. వచ్చారా మానవ ఎవరు వచ్చేవాళ్ళు చూడండి, వాళ్ళ ఫోన్లు చేయండి. ఈలోపు సాలమోన్ అయ్య గారు ఇంకా 2 నిమిషాలు వాక్యం చెప్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ఈ బర్రెల గ్రౌండ్ లో మనం చేరినాం. మరి అన్ని బర్రెల గ్రౌండ్లకు ఒక పేరు ఉంటే క్రైస్తవ బర్రెల గ్రౌండ్కు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే మరి ఇది తోట అంట, ఇది ఒక వనం. మరి ఈ యొక్క తోట మరి ఏదేమైనప్పటికీ కూడా సమాధుల తోట. అయితే ప్రతి సమాధి మీద, క్రైస్తవుల సమాధి మీద ఏమని రాస్తారంటే క్రీస్తునందు పలానా వ్యక్తి నిద్రించెను, పలానా వ్యక్తి చనిపోయాను అని రాయరు, పలానా వ్యక్తి నిద్రించెను. అయితే దారా కిరణ్ గారు మరి ప్రభునందు నిద్రించినాడు. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మరి లాజరును పిలిచినట్లుగా లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును యేసు ప్రభుల వారు ఆ సమాధి దగ్గర తీసుకుపోయి లాజరు బయటికి రా అంటే బయటికి ఆయన మాట ద్వారా బయటకు వచ్చేసినాడు. అంటే యేసు ప్రభుల వారి మాట వాక్చాతుర్యమైనది, అది బలమైనది. ఎందుకంటే ఆయన మాటల ప్రకారంగానే నెరవేర్చబడతాయి. ఈ సృష్టి యావత్తు యేసు నామంలో ఈ సృష్టి కలుగునుగా కంటే కలిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా లాజరును లేపిన దేవుడే ఒకరోజు మరి దారా కిరణ్ గారిని దేవుడు ఒకరోజు లేపుతున్నాడు. మరి దారా కిరణ్ మంచి ఉన్నత ఉద్యోగం చేస్తూ మరి ఏదేమైనప్పటికీ కూడా మరి చక్కటి 2 కుమారులు కలిగి ఉన్నాడు. మరి ప్రభు మహాకృపను బట్టి మరి ప్రభు పిలిచినాడు, ఆ పిలుపుకు లోబడినాడు, దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ఇంతవరకు దేవుని దాసుడు చెప్పినాడు, సంతకు వచ్చినాం, ఆ సంత చూసుకొని వెళ్ళాల్సిందే. ఇది ఒక యాత్ర, ప్రతి మనిషికి ఒక యాత్ర. ఈ యాత్రను మనం ఎక్కడైనా సమ్మర్ సెలవులకు మనం వెళ్తున్నప్పుడు యాత్రకి వెళ్తుంటాం. ఆ యాత్ర చూసుకొని మళ్ళీ ఎటు పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి చేరాల్సిందే. ఆ రీతిగానే ఈరోజు అన్న మరి కిరణ్ అన్న మరి ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళినాడు. మరి ఒకరోజు మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మరి ప్రభు దగ్గరికి మనం అందరం పోవాల్సిందే, ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ అక్కడ మరి క్రీస్తునందు నిద్రించే వారు మరి మొదట లేస్తారు, ప్రభు దగ్గర ఉంటారు, ఆ పరలోకంలో ఉంటారు. హెవెన్ అంటారు దాన్నే పరలోకం.
మరి హిందువులు ఏమంటారంటే, హిందూ సహోదరులు వైకుంఠం అంటారు. అయితే ముస్లిం సహోదరులు ఏమంటారంటే జన్నత్ అంటారు. క్రైస్తవ సహోదరులు ఏమంటారంటే అదే పరలోకం, అదే దేవుని ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే రక్షణ మారు మనసు ఉండాలా. మరి ఎవరైతే రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటారో, మరి దేవునిలో ఎదుగుతారో, నిజ దేవుడు యేసుప్రభువుని తెలుసుకుంటారో, వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఆ కుటుంబం విడిచి వెళ్ళిన కుటుంబానికి సమాధానము, దేవుడు నెమ్మది ఇవ్వాలని ప్రభు పేట కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశించును గాక. ఆమేన్. ఎవరు రాలేదు, వాళ్ళ కోసం ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతివాడును దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు తీర్పు నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట మనం చూస్తాం. ఆ కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును అంగీకరించటం వలన దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడుతున్నాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు, పాపాత్ముడు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు. యేసు ప్రభువారే అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును దేవుని యొద్దకు రాలేరు అన్నారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనం పరలోకానికి వెళ్తాము, హృదయములో నెమ్మది, జీవితంలో సంతోషముతో జీవిస్తాం. దారా కిరణ్ కుమార్ తన ఆధ్యాత్మిక జీవితంలో తన యాత్రను ముగించుకొని ఆయన ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన ప్రభుతో ఉన్నాడు. నిత్య విశ్రాంతి, ఇక దుఃఖము లేదు, కన్నీళ్ళు లేవు, ఏడుపు లేదు. ఆయన ప్రభుతో ఉండుటకు వెళ్ళాడు. కాబట్టి ఈ సమూహంలో ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనం చేయుచున్నాం. ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారా మృతులు పునరుద్ధానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఓ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమాధి విశ్రమించి సమాధి కిరణ్కు నిర్భయంగాను నిరీక్షకరమైన విశ్రాంతి స్థలము నుండకు పరిశుద్ధ పరిస్థితి కదా. పునరుద్ధానము జీవమున కిరణ్ విశ్రమించున్నాడు. మేము నమ్ముచున్నట్లు ఈ సమాధి కిరణ్ శరీరమును విశ్రాంతి స్థలము నుండకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్.
ఉప్పు 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 ఇవ్వండి. ఆ ఉప్పు ఏదైతే ఇచ్చారో బాక్స్లో దిగినాక దిగినాక బరం అయిపోయిందమ్మా. ఎత్తు మిట్టలు అవుతుంది అట్లా చల్లండి అట్లా దిగినాక బరువు ఉంటుంది కదా. రైట్. ఆ కాళ్ళకు చేతులకి ఏమైనా కట్టినారా? కట్టింటే ఉడికల్లా ఇదే మళ్ళీ దింపినాక డబల్ అట్లా కాదు, రెండు కాళ్ళు సరి అనా తలకాయ కాడ కాళ్ళ కాడ బలమైన వ్యక్తులు ఉండండి. పట్టుకుంటా అనా తలకాయ కాడ ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఉండల్లా. అది ఇప్పుడు ఇప్పుడు అది అది పద్ధతి. కానీ తాడోళ్ళు వెంటనే వదలకండి, చిన్నగా. అది అది ఒకరు కిందికి దిగండి. దిగు. వాడు వాడు అవి రెండు ఇప్పుతారు. అది దుమ్ముడు అట్లా ఇప్పేసి అట్లా నువ్వు అంతే. ఇంకా అది ఏంది చేతుల కాడ ఒకటి, అది లోపల చేతులు తీసి చేతులు ఏళ్ళ ఇప్పు. తలకాయదా గొంతు కాడ అది ఇప్పి దానికి కప్పాలనా? తలకాయ తలపాటు ఉండి మిగతా మళ్ళీ మళ్ళీ దీనిపైన వేయచ్చులే. చేతులు కంట కట్టినారంటే చేతులకి ఒకటిగా నేను భూస్థాపన చేసిన రోజు వెళ్తాం. భూస్థాపన రోజు చేసిన రోజే కదా 20 నిమిషాలు. మళ్ళీ ఇబ్బందులే అవి ఊరికట్ల మనసులే పెట్టుకో. స్టార్ట్ చేయి. ఇంకా 5 రోజుల్లో 11 రోజుల్లో అంతే అంతేనా చెప్తానండి. మిక్కిలి కనికరంగల తండ్రి, గతించిపోయిన దారాకిరణ్ ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాం. అంత్యదినంలో పునరుద్ధానమందు పరమందు నిత్యజీవం కలుగునట్లు నిశ్చయతోనూ దృఢ నిరీక్షణతోనూ దారాకిరణ్ శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాం. సమస్తమును తనకు లోపరుచుకునే జాలశక్తిని బట్టి మా దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చబడిన మా ప్రవీణ యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమములు మీరు అద్భుతమైన సాయం చేశారు. ముఖ్యంగా పిల్లల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఒకని తల్లి వనను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్న కుటుంబాన్ని కూడా వచ్చిన బంధువులు, తోబుట్టువులు సమస్తాన్ని దీవించారు. ముఖ్యంగా పిల్లలకు మీరే ఆదరణ కర్తగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా
వారి జీవితాలలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏదైతే నెరవేర్చదు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఈ సమయంలో దారాక్రియన్ లేని లోటు మరి కుమారులకును అటు అన్న కుటుంబానికి మరి కుమార్తెలకును మరి బంధువులు రక్త సంబంధులకును ఆయన లేని లోటు తీర్చండి. దుఃఖ సాగరంలో ఉన్న వారికి ఓదార్పును సమాధానము నెమ్మది వారి కుటుంబాలు తెచ్చు. విడిచెడిన మరి దారా కిరణ్ గారిని నీ చేతికి అప్పగిస్తూ మరొక పర్యాయం మరి ఎక్కడి నుండి అయితే నీ బిడ్డలు దూర ప్రాంతం నుండి వచ్చినారో తిరిగి వారి కుటుంబాలు క్షేమంగా చేర్చమని నీకు ఆదరణ కడితే ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేను గాక. ఇంకా రండి మన్ని ఇచ్చే వాళ్ళు ఇవ్వండి. ఇంకా అటు ఆ ముందర అటు పోయి రండి. ఇంకా పారాలు తీసుకోండి. ఇంకా అవి లాస్ట్లోలే, అవి ఇప్పుడు కాదులే. వాళ్ళకే మీరు వెలిగియల్లా అయిపోయినాక. అబ్బాయిలు మీరే గుంత వాళ్ళే పారాలు దీన్ని బుడిచేకి. మామూలుగా అయితే ఇంటి వాళ్ళే బుడుస్తారు. కానీ 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 ఎట్లోలే అది 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 అట్లా కొంచెం కొంచెం దీన్ని బంధువులు రే బాబు ఇట్లా పార్వత అందురా, ఒక నిమిషం అందురా నైనా, ఇక్కడ ఎవరు లేరు. చెప్పులు వేసుకొని కాళ్ళు మంటలు ఎత్తాయి మీకు. పచ్చి గినాములు చేతులతో దెబ్బినప్పుడు ఇదైందిలే. ఇప్పుడు చెప్పులు వేసుకోరు. అనండి అట్లా అనండి. అని చిన్న వదిలేసుకుంటే ఇవాళ కరవాడి గిట్టినరా వదిలేసుకో. అట్టే అట్టే వదిలేసుకుంటా. పై పైన నాకు ఒకటే చిన్న పెట్టాను, చిన్న పెద్ద మళ్ళా చిన్నది పెద్ద ఓకే ఓకే చేయండి. మన వాళ్ళు చేయలేదు. మీరు మరి ఎప్పుడు కనపడలేదు నాకు. వదిలాళ్ళకి ఏడవస్తాను, తమిళ చాట దగ్గరికి అట్టే వచ్చింది. నిన్న పెళ్ళి కూడా నేనే జరిపిండేది. నెలకు 2 సార్లు వస్తానే ఉంటాను. బాబు దగ్గరికి సారే నన్ను చేరదీసిండేది, సామెల్ సారే.